రైట్ విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ ఇది. ప్లాంట్ SMS-2 మిషన్ లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మనం చూస్తున్నాం మంటలు ఎగిసిపడుతున్నటువంటి విజువల్స్ కూడా స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. స్క్రీన్ లో ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో SMS-2 మిషన్ లో చెలరేగినటువంటి మంటలకు సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్ లో చూస్తూ ఉన్నాం. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, జరిగిన నష్టం ఏంటి తెలియజేయడం మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజు. మరొకసారి విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో వరుసగా కూడా ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. తరచూ జరుగుతున్నటువంటి ప్రమాదాలు ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడో పూర్వకాలంలో ఏర్పాటు చేసినటువంటి మిషనరీతోనే ఇప్పటి వరకు కూడా పనులు చేయడం ఒక కారణం అయితే, మరోవైపు సిబ్బందిని కూడా తగ్గించిన నేపథ్యంలో పని ప్రదేశాల్లో సిబ్బంది తక్కువగా ఉండడం కూడా ప్రమాదాలకు కారణంగానైతే మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా ఒక సుమారు గంటన్నర క్రితం ఒక ప్రమాదం అయితే చోటు చేసుకుంది. స్టీల్ మెల్ట్ షాప్ SMS-2 లో రెండో మిషన్ లో అయితే ప్రమాదం చోటు. ఎందుకంటే ఇక్కడ ఐరన్ లిక్విడ్ రూపంలో ఎక్కువగా అధిక ఉష్ణోగ్రత మధ్య అయితే అది లిక్విడ్ గా మారుతుంది. తర్వాత అది ఐరన్ గా మారే ప్రాసెస్ లో ఎగిసి పడుతున్న ఏదైతే మెల్ట్ ఉంటుందో అది లిక్విడ్ మెటల్ ఏదైతే ఉంటుందో అది ఎగిసి పడడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రమాదం జరిగిన వెంటనే కూడా సిబ్బంది అయితే అప్రమత్తమయ్యారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి అగ్నిమాపక శకటాలు కూడా అక్కడికి చేరుకుని మంటలు అయితే అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం కొద్ది సేపటి క్రితం మంటలు అయితే కొంతవరకు అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. కార్మికులు ఎవరైనా మంటల్లో చిక్కుకున్నారా రాజు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, వారు ఎట్లా ఉన్నారు? ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణ నష్టానికి సంబంధించి సమాచారం కూడా లేదు. ఎందుకంటే ఇది చాలా హెవీ హీట్ తో ఉన్నటువంటి మిషన్ కాబట్టి సమీపంలో అయితే కార్మికులు ఉండే పరిస్థితి ఉండదని చెప్పి కూడా కార్మికులు తెలియజేస్తున్నారు. అదే నేపథ్యంలో ప్రస్తుతం అయితే సిబ్బంది కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో మిషన్ల దగ్గర అయితే సిబ్బంది తక్కువగా ఉంటున్నారు. కాబట్టి ప్రాణ నష్టం జరిగే అవకాశాలు లేదైతే ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. మరొక వైపు ఆస్తి నష్టానికి సంబంధించి కూడా ఎంత పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఆస్తి నష్టం ఎంత జరిగింది అనేది కూడా అంచనా వేసే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఎగసిపడుతున్నటువంటి మంటలను అదుపు చేసే పనిలో అగ్నిమాపక శాఖ సిబ్బంది అయితే శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా అరగంట పైగానే సిబ్బంది అయితే శ్రమిస్తున్నారు. మంటలను అదుపు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇదైతే ఈ మెటల్ కూడా లిక్విడ్ రూపంలో మార్చడానికి హెవీ హీట్ ను ఉపయోగించి దాన్ని లిక్విడ్ గా మారుస్తారు. అక్కడి నుంచి అది మళ్ళీ తర్వాత ప్రాసెస్ లో మెటల్ గా మారుతున్న ప్రక్రియలో భాగంగా ఈ మెటల్ ఏదైతే లిక్విడ్ రూపంలో ఉంటుందో అది పైనుంచి దాదాపు 15-20 అడుగుల పైనుంచి కిందకి పడే ప్రాసెస్ లో అది బయటికి తుల్లిపోయినట్టుగా తెలుస్తుంది. దీనివల్ల ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి అయితే ప్రాథమికంగా తెలుస్తున్న నేపథ్యంలోనే తరచుగా ఇలాంటి ప్రమాదాలు అయితే స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా దీని మీద సరైన ఏర్పాట్లు అయితే యాజమాన్యాలు చేయాల్సి ఉంది. దీని మీద అసలు ప్రమాదం పూర్తి స్థాయిలో ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని మీద కూడా విచారణ చేపట్టడానికి అయితే అధికారులు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రాణ నష్టానికి సంబంధించి గానీ ఎలాంటి సమాచారం అయితే ప్రస్తుతానికి లేదు. మరి కాసేపట్లో మంటలు కూడా అదుపు చేస్తామని చెప్పి అదుపులోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. నేపథ్యంలో ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకున్నటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే ఆస్తి నష్టానికి సంబంధించి బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మన స్క్రీన్ లో చూస్తున్నాం ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో SMS-2 అంటే స్టీల్ మెల్టింగ్ షాప్ మిషన్ 2 లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు, మంటలను అదుపు చేస్తున్నారు అరగంట నుంచి. కానీ ఇంకా మంటలు అక్కడ అదుపులోకి రాలేదు. అసలు కారణం ఏంటి అనే వివరాలను కూడా ఇంకా ఎక్కడ వెల్లడించలేదు. అక్కడ ఎవరైనా కార్మికులు ఉన్నారా, ఎవరికైనా గాయాలయ్యాయనా, లేదంటే ఆస్తి నష్టం ఎంత జరిగిందనే విషయాలు కూడా ఇంకా వెల్లడించలేదు. దీనికి సంబంధించి యాజమాన్యాలు ఏ విధంగా స్పందించబోతున్నాయనేది కూడా మరికొద్ది సేపట్లోనే తెలిసే ఛాన్స్ ఉంది.
ప్రమాదం సంభవించింది ప్లాంట్ SMS 2లో అంటే స్టీల్ మెల్టింగ్ షాప్ 2లో ఈ మంటలు భారీగా ఎగసిపడుతున్నటువంటి విజువల్స్ మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. ఘటనా స్థలానికి ఇప్పటికే ఫైర్ సిబ్బంది కూడా చేరుకున్నారు, మంటలను అదుపు చేస్తున్నారు. దాదాపుగా 30 నిమిషాల నుంచి అక్కడ శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. అగ్నిమాపక సిబ్బంది ఇంకా అక్కడ అదుపులోకి రాలేదు. సిచ్యువేషన్ అనేది ఒక్కసారి అక్కడ మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత వాట్ అక్కడ ఎట్లా ఉంది కండిషన్ అనేది కూడా తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. సాధారణంగా దీనికి గల కారణాలు అక్కడ కార్మికుల్ని సిబ్బందిని తగ్గించడం కారణంగా అక్కడ ఉన్నటువంటి లోడ్ ఓవర్లోడ్ అవ్వడం కారణంగానే ఈ స్టీల్ మెల్టింగ్ మిషన్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే చెప్తున్నారు. దాదాపుగా ఎవరికి ఏ గాయాలు కూడా కాలేదు, అక్కడ కార్మికులు ఎవరు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. కానీ ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా ఎటువంటి వివరాలను అయితే వెల్లడించలేదు. ఇంకొక అరగంట నుంచి గంట వరకు సమయం పట్టే ఛాన్స్ ఉంది ఈ మంటలను అదుపు చేయడానికి అనేది అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్.